ఏంటండి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? అవునే, ఈ రోజు మా అమ్మ గాజులు తీసుకుంటున్నాను. ఒక్క 10,000 తగ్గాయి అంతే. మీకు డబ్బులు తక్కువ పడతాయని నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టానండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్. ఇంకా నా ఆపేవాడలేడు. నా బంగారమే. చాలా బాగున్నాయి. రేట్ ఎంత? మీ అదృష్టము ఈ ఐటమ్ మీద 10,000 తగ్గింది. మా అమ్మ మనసు అలాంటిది, అందుకే తగ్గాయి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా బస్సు రాలేదేంటి? ఈ లోపల అన్న వీడియోలు చూద్దాం. ఇలా బెట్టింగ్ ఆడి తిని డబ్బులు వస్తాయా? అరే 5,000 పోయాయేంటి? అన్న చెప్తే డబ్బులు పోవు కదా. కొంచెం కొంచెం కాదు, ఎక్కువ డబ్బులు ఇస్తేనే ఈ డబ్బులు కూడా వస్తాయి, లేదంటే అన్ని పోతాయి. ఈ గడ్డలు తీసుకొని కొంచెం మనీ ఇవ్వన్నా ప్లీజ్ అన్నా. ఏంటన్నా ఇప్పుడే కదా తీసుకుని వెళ్ళింది, అప్పుడే పెట్టేస్తున్నాను మళ్ళీ. నువ్వు ఇవ్వన్నా. సరేలే అన్న, తీసుకెళ్ళి. మొత్తం గాజు డబ్బులు పోయాయి. మా అమ్మ గాజులే. ఏంటండి గాజులు కానీ అంత సంతోషంగా వెళ్ళి ఇలా వస్తున్నారు? నీ సరుడు తలబుట్టివే. ఎందుకండి? ఈవే ఈ ఏవండి? రే ఏంట్రా ఈ డబ్బులు? నేను 1 year నుంచి దాచుకున్నావు మామా. ఇటివు గంటలో ఇంకా ఎక్కువ చేయిస్తా. ఇదిగో తీసుకో. పోయాయి, మొత్తం పోయాయి, మొత్తం పోయాయి. నేను గాజులు తెస్తానంటే కదరా. ఆశ. మామా నాకు ఇస్తానా డబ్బులేవి? చూపించలేం. ఏవండి నా తాళి పొట్టేదండి. కాపురం. ఏంటన్నా డబ్బు కోసం అంత నీచమైన పని చేసావు? పరువు. నేను చచ్చిపోతా. చూసావా అన్న, కేవలం బెట్టింగ్ యాప్ల వల్ల చచ్చాడన్నా. మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన మీద అభిమానంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతారన్నా. దయచేసి సబ్స్క్రైబర్స్ ప్రాణాలతో పరమాణాలు చేసుకోవద్దన్నా. నాతోటి క్రియేటర్స్ అందరికీ చెప్తున్నాను, ఎంత ఆశ పెట్టినా ఎంత ఆఫర్లు ఇచ్చినా కూడా దయచేసి బెట్టింగ్ యాప్లు మాత్రం ప్రమోట్ చేయవాకండి.